మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ నేతల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధికార పార్టీ కావడంతో సీట్లు ఆశించేవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో అందరికీ సర్దుబాటు చేయడం సమస్యగా మారే అవకాశం ఉంది. ఆశావహుల సంఖ్య చూసి ఎంపిక కష్టమని పార్టీ నేతలు భావిస్తున్నారా? సీట్లు రానివారు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగితే పార్టీకి నష్టమని టెన్షన్ పడుతున్నారా? పురపోరు కోసం నియమితులైన ఇన్ఛార్జ్ మంత్రుల భావనేంటి? మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం టీపీసీసీ చేస్తున్న ఏర్పాట్లేంటి? అమాత్యుల సత్తాకు ఎలక్షన్స్ పరీక్ష పెడుతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. అత్యధిక పురపాలక సంఘాలను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా హస్తం పార్టీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలుగా 15 మంది మంత్రులను మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలను పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహించేందుకు మంత్రులు సిద్ధమవుతున్నారు. పార్టీ బలోపేతం కోసం చేరికలను ప్రోత్సహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మరోసారి ఆపరేషన్ ఆకర్షకు తెరతీస్తోంది. ప్రజలను ప్రభావితం చేసే ఇతర పార్టీల్లోని బలమైన నేతల కోసం గాలం వేస్తోంది. ఇన్ఛార్జ్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ మీటింగ్ నిర్వహించి ఎన్నికల ప్రచారంపై చర్చించారని సమాచారం. మీనాక్షి నిర్వహించిన జూమ్ సమావేశంలో మంత్రులు కీలక అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తెచ్చారు. నియోజకవర్గాల్లోని పరిస్థితిని మంత్రులు వివరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికార పార్టీ కావడంతో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. దీంతో పురపాలక సంఘాల్లో ప్రతి వార్డు, నగరపాలక సంస్థల్లో ఒక్కో డివిజన్కు 6 ఆశావాహులతో జాబితా సిద్ధం చేయాలని మంత్రులకు సూచించారు. కానీ ఒక్కో సీటుకు 20 మందికి పైగా ఆశావాహులు ఉన్నట్లు మంత్రులు పార్టీ పెద్దల ముందు ప్రస్తావించారు. అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా పలు వర్గాలుగా విడిపోయి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీ, డీసీసీ అధ్యక్షుడు, టీపీసీసీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు పురపోరు బాధ్యతలు తీసుకున్న అమాత్యులు, ఇలా వర్గాలు తయారయ్యాయి. ఇప్పుడు ఇదే పెద్ద సమస్య కాబోతోంది. ఇంకా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఈ సమస్య మరింత క్లిష్టంగా ఉంది. ఎవరికి టికెట్ రాకపోయినా మిగతా వర్గాలతో కలిసి సీటు వచ్చిన వారిని ఓడించాలన్న ఆలోచనలో ఆశావాహులు ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. విదేశీ పర్యటనకు వెళ్లకముందు పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి అంతర్గత సమీక్ష నిర్వహించారు. మెజారిటీ స్థానాల్లో గెలిచినప్పటికీ పార్టీ నేతల తప్పిదాలతో కొన్ని పంచాయతీలను కోల్పోవలసి వచ్చిందని సీరియస్ గా క్లాస్ తీసుకున్నారని సమాచారం. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా పనిచేయాలని సీఎం ఆదేశించడంతో ఈ దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ ఎలక్షన్లు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్లకు సవాలుగా మారాయి. ఇక డీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు తీసుకున్న మంత్రులకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఎక్కువ మున్సిపాలిటీల్లో నెగ్గకపోతే ఇబ్బందులు తప్పవన్న ఆందోళన అమాత్యుల్లో కనిపిస్తోంది. దీంతో తమ సత్తాకు ఎన్నికలు అగ్ని పరీక్ష పెడుతున్నాయన్న భావన మంత్రుల్లో ఉంది. పార్టీ ఇచ్చిన లక్ష్యానికి చేరుకునేందుకు వీలుగా కష్టపడి పనిచేయడానికి తాము సిద్ధమన్నది మంత్రుల భావన. కానీ టికెట్ల పంపిణీ తలనొప్పిగా మారుతుందన్న టెన్షన్ మంత్రుల్లో ఉంది. ఆశావాహులందరినీ సర్దుబాటు చేయడం సాధ్యం కాదని, ఇది సమస్యగా మారే అవకాశం ఉందన్న ఆందోళన మంత్రుల్లో కనిపిస్తోంది. ఒక్కో వార్డు, డివిజన్ సీటు కోసం డజను మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. దీంతో సెలక్షన్ పార్టీ నేతలకు కత్తి మీద సాముగా మారింది. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రులు మాత్రం అభ్యర్థుల ఎంపిక తమతో కాదని తేల్చి చెప్పినట్టు సమాచారం. దీనిపై ఆలోచించాల్సిన కాంగ్రెస్ నేతలు అభ్యర్థుల ఎంపికకు కమిటీ వేయాలని నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత పూర్తిగా కమిటీ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని హస్తం నేతలు భావిస్తున్నప్పటికీ టికెట్లు రాని ఆశావాహుల తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగితే పార్టీకి నష్టంగా మారే అవకాశముంది. ఇదే అందరికీ ముచ్చమటలు పట్టిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ తో హస్తం పార్టీ అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోయింది. దీంతో పురపోరులో అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు కాంగ్రెస్ ఎలాంటి వ్యూహం అవలంబిస్తుందో చూడాలి.